నాకు స్ప్రేయింగ్ మందులకే 1,50,000 నుంచి 2 లక్షలుగా పట్టేది ఖర్చు. ఈ సంవత్సరం 50,000 కూడా కాలే. పంట బాగుంది, పంట బాగుంది. ఏంటంటే పుల్లటి మజ్జిగ అది ఎంత నైట్రోజన్ ఉంటుందంటే మనం యూరియా బస్ చేస్తేనేమో 15 నుంచి 20 రోజులు 25 రోజులు ఉంటుంది. ఒక పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తే 45 రోజులు ఉంటుందండి. ఎకరానికి ఎన్ని లీటర్లు స్ప్రే చేయాలి మజ్జిగ? అయితే ఈ క్వాంటిటీలు నాకు తెలియదు, ఫస్ట్ నాకు తెలియదు. నేను ఏమైనా 500 లీటర్ల డ్రమ్ములో పెట్టేది, ట్రాక్టర్తో స్ప్రే చేసేది. అరే 500 లీటర్ల ఈ 2 లీటర్లు పోస్తే ఎట్లా అనేది మన టెన్షన్ అని, ఏందన్నా మరి ఏంది ఎట్లా చేయాలి మరి, ఇది ఏంది నువ్వు నాకు ఆవు మజ్జిగ కార్లో తీసుకొని పోయేది, మరి ఏం చేసుకొని అది అంటే 500 లీటర్లకు మినిమం 50 లీటర్లు కలపాలి. చల్ల 50 లీటర్లు కలిపి స్ప్రే చేస్తే నీకు ఎంత పచ్చగా వచ్చిందంటే ఇట్లా బాటెమ్మటే ఉంటుంది. ఆ రోడ్ ఎమ్మటే అరెకరం ఉంది, ఓ ఎకరం ఇంకో రోడ్ ఎమ్మట ఉంది. ఆ ఎంత పచ్చగా వచ్చిందంటే అది, దీన్ని యూరియా వేసినావా ఆ బాటెమ్మటి పోయేటోళ్ళు ఏం వేయలేదు. మరి ఎంత ఇట్లా పచ్చగా ఉంది. ఆడ డ్రమ్ములు కూడా పెట్టిన, జీవామృతం కూడా తయారు చేసిన. ఆవు మజ్జిగ, ఆవు పేడ, ఒక 20 కిలోల ఆవు పేడ, ఒక 20 లీటర్ల ఆవు మజ్జిగ, ఆవు మూత్రం, ఒక 2 కిలోల బెల్లం, ఒక 2 కిలోల శనగపిండి, ఇవి వారం రోజులు కలబెట్టి మనం కాడ పోస్తే, మోటార్ పోసే కాడ పోస్తే ఆ మడి బారేది. ఇట్లా నేను 3 సార్లు ఇచ్చిన. అది ఇది ఇప్పుడు ఇంత లోతుంది పొలం. ఇంకా ఈయనలే 145 రోజులు అంటుండే అన్న, వారానికి ఒకసారి అట్లా పోయి ఇది ఎప్పుడు ఇంతది పొట్టకొచ్చిందా లేకపోతే ఏంది. దీంట్లో ఇంకో చిన్న లాజిక్ ఉంది. యూరియా డిఏపి వాడిన పొలం అయితే తుఫాను కానీ ఏదన్నా కొట్టినా కూడా కింద పడిపోద్ది, లేవదు. ఇది పడదు, పడితే లెగిసిద్ది. ఎందుకనంటే ఈ కర్రలో పీసు పదార్థం ఎక్కువ శాతం ఉండి నారలాగా సాగుతూ ఉంటుంది, రబ్బర్ లాగా ఆడుతూ ఉంటుంది. ఈ మజ్జిగ, ఆవు మూత్రము, పేడ వాడిన వాటి వల్ల ఉపయోగం ఏంటంటే ఫస్ట్ అది అనమాట. అంటే ఇప్పుడు 1 లీటర్ పాలు ఎన్ని లీటర్ల మధ్య చేయాలి? 2 లీటర్లు. అది కూడా అది ఆ టెక్నిక్ అన్న చెప్తాడు, నేను వాడిందని చెప్తున్నా. అయితే ఇదే ఉద్దేశంతో నాతో పాటు మీరు కూడా దయచేసి మన కుటుంబం కోసం అన్న 1 ఎకరంగా మినిమం ఎకరం మీరన్నా భూములు ఉన్నాయి సరే, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నది, అలా ఒక మడి పెట్టుకోరి. నేను కౌలు తీసుకొని వానికి 10,000 కడతా, అయినా కూడా నాకు 10 బస్తాలే పంచదు. అది అయినా కూడా ఏం కాదు. నా కోసం నేను నా ప్రయత్నం చేసుకుంటున్నాను. నేను నష్టమైన ఏం లేదు, కానీ మన ఆరోగ్యం కోసం దయచేసి ఏంటంటే ఈ సేంద్రియ వ్యవసాయం మీద ఈ కషాయాలు తయారు చేసుకోవడం, మరి ఇదే పద్ధతి బట్టి మనం ఎండాకాలం తిరిగినాం, నాట్లు పెట్టించినాం. ఆ అడవుల మానే మనోళ్ళు ఏం చేశారంటే గొర్రెల ఎరువు కానీ, ఈ పశువుల ఎరువు కానీ, ఇతర ఎరువులతోని, కొంత పచ్చిరొట్టతోని నాట్లు పెట్టారు. నాట్లు పెట్టినాక ఒకసారి మళ్ళీ విజిటింగ్ కూడా చేసినాం సార్. మళ్ళీ అంతటా తిరిగి మళ్ళీ ఎవరెవరు ఏం పంటలు వేసినని, వేసిన పంట కూడా. అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే ఈ సంవత్సరం వర్షాలు వెనకకు వచ్చినాయి మనకు. ఏమైనా మనకు మొన్న ఆగస్టు సెప్టెంబర్లో పడ్డ పెద్ద భారీ వర్షాలు తప్ప అంతకుముందు ఏమైనా విత్తనం వేసుకునే వర్షమే పడ్డది. కొంత ఆ నష్టం జరగబట్టి పొలం నాటబెట్టడంలో వెనకబడిపోయినాం. మన ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం వెనకబడిపోయినాం. దానివల్ల కొంతమంది అన్న మీరు ఇచ్చిన బియ్యం ఒడ్లు నాటు పెట్టలేకపోయారు. అవి అట్లనే ఈ సీజన్కి అట్లనే ఉన్నాయి. మళ్ళీ పెట్టిస్తానికి కూడా మళ్ళీ ట్రై చేస్తున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మరి నాటైతే పెట్టినాం, పంటలు అయితే వేసినాం, మరి పైన ఏమి మందులు చీడపీడలు రాకుండా ఏం కొట్టాలి అనే ఆలోచన వచ్చింది. అందరు రైతులు మాకు ఫోన్ చేస్తుంటే మేము రమేష్ గారికి ఫోన్ చేసి, అన్న మరికి ఈ పంట వేసిండు, ఈ స్టేజ్లో ఉన్నది, ఈ ఆకు ఎర్రగా అవుతుంది, లేకపోతే ఈ పచ్చ రంగు పూస్తుంది
మా గ్రామంలో మాకు పెద్ద రైతు, మాకు కొద్దిగా పెద్ద ఆయన కాకాని బ్రహ్మం గారు అంటారు. ఈ ఫీల్డ్ మొత్తం ఇక్కడ నుంచి చాలా ఉంటుంది, మొత్తం ఈయన పొలమే. ఈయన ఈ గ్రామంలో ఒక పెద్ద మనిషి. థ్యాంక్ యూ అండి. చెప్పండి. అయితే ఈ చీడపీడల కోసం ఈ సేంద్రియ వ్యవసాయంలో ఎలాంటి స్ప్రేయింగ్ చేయాలి, ఆ చీడపీడలు ఆశపడకుండా ఎలాంటి మందులు కొట్టాలి అనే దానికి ఆ వేసిన రైతులు మమ్మల్ని మదర్ తెరిసా వాళ్ళని అడుగుతుంటే మాకు కూడా ఏం తెలియదా. మరి మేము ఎట్లా ఎవరిని అడగాలి? ఈ పెద్ద దిక్కైన మన రమేష్ గారిని అనగా ఈ పంట వేసినాం, దీని రోజులైంది, ఇవాళ ఈ విధంగా పంట తయారైంది, రంగు మారుతుంది, లేకపోతే ఈ ముడత వస్తుంది అనే దానికి ఈయన వివిధ రకాల మందులు చెప్పాడు. మరి మందులు ఈ కషాయాలు చెప్పి ఎంతసేపు ఉన్నా నేను ఒక్కనే వచ్చి తీసుకుపోతున్నా, మరి మిగతా రైతులకు ఎట్లా అనే ఉద్దేశంతో ఈ మదర్ తెరిసా వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి కషాయాలు మనం ఒక యూనిట్ పెట్టుకుందాం. సమర్థులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో, ఇన్ని ఎఫ్ఈఓ సంఘాలల్లో నల్గొండ ఉమ్మడి జిల్లాలలో ఇన్ని ఎఫ్ఈఓలు ఉన్నాయి కదా, ఎవరు సమర్థులు అయితే ఉన్నారో ఫస్ట్ చేయదలుచుకున్న వాళ్ళు వాళ్ళకి మేము ముందుకు వస్తాం, ఒక యూనిట్ పెడదాం. ఇది మనం బయట కొంటే దాదాపు దీనికే ఒక 200-300 అవుతుంది. మనం తయారు చేసుకుంటే 20 రూపాయలు 50 రూపాయలు అవుతుంది, 50 రూపాయలు లోపు అవుతుంది. ఇది మనకు ఒక ఎకరానికి వాడవచ్చు. ఇదే పద్ధతి ఏమిటి, నేను వాస్తవంగా నా గురించి నువ్వు ఎందుకు వాడి ఫెర్టిలైజర్ షాప్ ఉండి ఎందుకు అవి వాడి మళ్ళీ ఇళ్ళకి ఎందుకు వచ్చినావు అని అన్నదానికి నేను చెప్తున్నా. వాస్తవంగా మాది సార్ ఏఎంఆర్ ప్రాజెక్టులో మా భూమి మొత్తం మునిగిపోయింది. 48 ఎకరాలు ఉంటే మా భాగాన్ని 16 ఎకరాలు మునిగిపోయింది. దాంట్లో 2 ఎకరాలు బార్డర్లు ఉంటుంది, నీళ్ళు వస్తుంటాయి పోతుంటాయి. దాంట్లో నేను ఒక ఫామ్ ఆయిల్ చెట్లు వేసుకున్నా, ఒక 70-80-100 వేసిన. అది నా సొంత భూమి. మిగతా అది 45 ఎకరాలు నేను కౌలు పట్టి చేస్తాను. ఆ 45 ఎకరాలలో 20 ఎకరాలు పొలం, ఒక 15 ఎకరాలు పత్తి. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కన్నా ఒక 5 ఎకరాలు తగ్గించిన, లాస్ వస్తుంది. అదే ఉద్దేశంతో ఏమైందంటే ఈ 40 ఎకరాలకు ఇదే ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ వాడితే నాకు 15-16 లక్షలు వచ్చేది. ఈ సంవత్సరము నేను ఒక 1.5 ఎకరం ఆర్గానిక్ పెట్టిన, సేంద్రియ వ్యవసాయం అంటే ఓన్లీ వరి. అన్న ఇచ్చిన మణిరత్నం 1 ఎకరం పెట్టిన, చిట్టి పొట్టిలో వెనకడి మన రకాలు అవి ఒక 1/2 ఎకరం పెట్టిన. ఎలాంటి మందులు కొట్టలే. ఇక్కడికే వచ్చి గోశాల దాదాపు ఒక 300-400 లీటర్ల ఆవు మజ్జిగ తీసుకుపోయిన. దీనికి పెనుగంచిపోలు రావడం ఈ 3 నెలల్లో 4వసారో 5వసారో. ఇదే రమేష్ గారి సాయంతో ఆ గోశాల పోయి ఆ క్యాన్లలో నింపుకొని, ఈ దానికి తోడు ఆవు పాలు, నాటు ఆవు పాలు మన నల్గొండలో దొరుకుతాయి, కనగల్ మండలంలో కూడా దొరుకుతాయి. అట్లా నల్గొండ తెచ్చిన వల్ల రోజు ఒక 10-20 లీటర్లు కొనుక్కొని పోయి తోడు పెట్టుకొని